తండ్రి కుమార పరిశుద్ధ నామంలో అందరికీ వందనాలు. హల్లెలూయా మినిస్ట్రీస్ వారి దేవుని శుభవార్త. యోబు 42వ అధ్యాయము 2వ వచనం. నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలుసుకుంటుని. యోబు తన ఆస్తిని, పిల్లలను, ఆరోగ్యాన్ని కోల్పోయాడు. తన జీవితంలో ఎదురైన కష్టాలు, సవాళ్లు మరియు దేవునితో జరిగిన సుదీర్ఘ సంభాషణ తర్వాత యోబు చేరుకున్న అత్యున్నతమైన అవగాహన ఇది. దేవుని హృదయం అర్థం చేసుకోవడానికి ఆయనకు ఒక సుడి గాలి దేవుని ప్రత్యక్షత అవసరమైంది. మనలో చాలా మంది దేవుడి సహాయం చేయడా, నా భర్త నన్ను విడిచిపోయాడు, నా భార్య నన్ను విడిచి వెళ్ళిపోయింది, నా తల్లిదండ్రులు పట్టించుకోవడం లేదు, నా పిల్లలు నన్ను పట్టించుకోవడం లేదు, నా బంధువులు, రక్త సంబంధులు, స్నేహితులు ఎవరు నన్ను పట్టించుకోవడం లేదు అని బాధపడవలసిన అవసరం లేదు. యోబు సమస్తమును కోల్పోయి ఉన్నాడు. అయినా యోబు చేయగలడు అని నమ్మి విశ్వాసముతో ఉన్నట్లుగా నీవు కూడా దేవుడు చేయగలడు అని నమ్మితే నీ సమస్యల కన్నా శక్తివంతుడైన దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. నీవు నమ్మకమైన వాని యందు నమ్మకము ఉంచితే నమ్మలేని కార్యాలు, భీకరమైన కార్యాలు చేయగలిగిన వాడై ఉన్నాడు. దేవుడు శూన్యములో సమస్తమును సృష్టించినవాడు. మీ సమస్యలు తీయలేడా? పరిస్థితుల గురించి ఎందుకు నువ్వు ఆలోచించడం? ఈ రోజు నుంచి ఆలోచించడం, అనుమానించడం మానివేసి ఎవరు ఈ సృష్టిని ఏలుతున్నారు వారి మీద నమ్మకం ఉంచండి. దేవుడు మీ జీవితంలో గొప్ప మేలులను, గొప్ప విడుదలను లేదా ఒక గొప్ప పునరుద్ధరణను ఉద్దేశిస్తే ఈ లోకములో ఏ వ్యక్తి కానీ, ఏ దుష్టశక్తుడు కానీ దానిని ఆపలేడు. ఆలోచించండి. దేవుని ప్రణాళిక ఎప్పుడూ ఆగదు అని మీరు నమ్మినప్పుడే మీ కష్టాల నుండి విజయం వైపు మీ ప్రయాణం మొదలవుతుంది. అప్పుడు మీ జీవితం ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా, మేలుకరముగా మారుతుంది. ఆమేన్. దేవుడు నిన్ను, మీ కుటుంబాన్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.